హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 స్టార్టింగే యాంకర్ శ్రీముఖి అయితే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ముగ్గురు జడ్జెస్ అయితే పిలిచింది. ముగ్గురు ఎంట్రీ ఇచ్చేశారు. చరణ్ మహదేవ్ అని ఒక అబ్బాయి అయితే ఎంట్రీ ఇచ్చాడు. అబ్బా వాట ఎంట్రీ అసలు దుమ్ము దులిపేశాడు. అసలు సూపర్ ఎనర్జీతో అయితే వచ్చాడు. ఒక ఆట ఆడుకున్నాడు అందరిని అయితే. చరణ్ మహదేవే బిగ్ బాస్ విన్నర్ అయ్యి ఈ సీజన్ నెక్స్ట్ బిగ్ బాస్ బస్ హోస్ట్ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాడంట. అలాగే బస్ హోస్ట్ లాగా ఫీల్ అవుతూ ముగ్గురు జడ్జెస్ ని శ్రీముఖిని అయితే ఒక ఆట ఆడుకున్నాడు. అసలు ఎటువంటి భయం లేకుండా అన్ని క్వశ్చన్స్ అడిగి చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. నాకైతే బాగా నచ్చాడు అబ్బా అసలు చరణ్ మహదేవ్ అయితే. ఒక ఎనర్జీని తీసుకొచ్చాడు స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే. అండ్ తన ఎనర్జీ అందరికీ నచ్చేసి ముగ్గురు అయితే గ్రీన్ ఇచ్చేశారు. అండ్ స్టార్టింగే చరణ్ మహదేవ్ అయితే సెలెక్ట్ అయిపోయాడు. నిన్న ఎపిసోడ్లో ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఈ రోజు ఎపిసోడ్లో ఒక సెలెక్ట్ అయ్యారు. మొత్తం 15 మందిలో ఇద్దరు అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ బీప్ జాన్ అయితే వచ్చింది. తను ఎందుకో సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమనిపించింది, ఆడిషన్ సరిగ్గా ఇవ్వలేదేమనిపించింది. అండ్ జడ్జెస్ కూడా నచ్చలేదు. అండ్ తను కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఏదేమైనా సరే తన పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా నచ్చలేదు. అండ్ ముగ్గురు జడ్జెస్ అయితే రెడ్ అయితే ఇచ్చేశారు. అండ్ ఆ తర్వాత నలుగురు అయితే వచ్చారు. ఆ నలుగురుని రిజెక్ట్ చేశారు జడ్జెస్ అయితే. అండ్ నెక్స్ట్ మనం అనే ఒక అబ్బాయి అయితే వచ్చాడు. ఆ అబ్బాయి కూడా చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా అమాయకంగా ఉన్నాడు. టాస్క్లన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఒక స్క్రిప్ట్ ఇచ్చి యాక్టింగ్ చేయమన్నారు, అది కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మనమైతే అభిజిత్ ఒక బొమ్మను గీసి ఆ టీషర్ట్లు ఎన్ని హోల్స్ ఉంటాయని చెప్తే చాలా అమాయకంగా చెప్పాడు. అండ్ ఏదేమైనా సరే తనైతే చాలా అమాయకంగా ఉన్నాడు. అండ్ గొడవ కూడా బాగానే పెట్టుకుంటున్నాడు, మంచి ఎనర్జీగా ఉన్నాడు. మనవకైతే అభిజిత్ నవదీప్ అయితే గ్రీన్ అయితే ఇచ్చారు, బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది. అండ్ మనం ఉండగానే సుమ అనే ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఈ అమ్మాయి అయితే చాలా క్యూట్గా ఉంది, చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. తనకు ఓసిడి ఉన్నా సరే ఆవు పేడ ఇచ్చి కొన్ని సిల్వర్ రాళ్ళు ఉన్నాయని చెప్పి దాన్ని తీయమన్నారు, అలాగే తీసింది. చాలా క్యూట్గా మాట్లాడింది. మనతో గొడవ పెట్టుకోమంటే మనతో కూడా గొడవ పెట్టుకుంది. వీళ్ళిద్దరు క్యూట్గా డిస్కషన్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ తనకు కూడా అభిజిత్ నవదీప్ అయితే గ్రీన్ అయితే ఇచ్చారు. అండ్ బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది. ఎందుకు ఈరోజు బిందు మాధవి అందరికీ రెడ్ ఇచ్చుకుంటాను వచ్చింది, ఒకరికో ఇద్దరు తప్ప. అండ్ నెక్స్ట్ ఇంకొక నలుగురు అయితే వచ్చారు. ఆ నలుగురిని అయితే రిజెక్ట్ చేశారు. ఈ నలుగురిలో ఆగు కౌశిక్ అయితే ఉన్నాడు, కౌశిక్ని కూడా రిజెక్ట్ చేశారు జడ్జెస్ అయితే. అండ్ నెక్స్ట్ భరత్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. స్టార్టింగే ఆయా షేర్ సాంగ్ పాడుకుంటూ చక్కగా డాన్స్ పర్ఫామ్ చేసి చాలా చక్కగానే వచ్చాడు. తను మంచిగానే టాస్క్లు ఆడాడు, కానీ జడ్జెస్ ముగ్గురు అయితే తనని అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు నాకైతే అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ గాయత్రి అనే ఒక అమ్మాయి వచ్చింది. తను చాలా క్యూట్గా ఉంది, హైట్గా ఉంది. తను కూడా చాలా మంచిగానే పర్ఫామ్ చేసింది. తనకి అభిజిత్ నవదీప్ అయితే గ్రీన్ అయితే ఇచ్చారు. అండ్ బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది, తనని హోల్డ్లో పెట్టారు. అండ్ నెక్స్ట్ అక్షయ్ రాజ్ అని ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బా తను రోస్టింగ్ ఎక్కువ చేస్తాడంట, ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ నాకు సరిగ్గా గుర్తు రావట్లా. మీకు ఈ అబ్బాయి తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ అబ్బాయి వచ్చాడు, రోస్టింగ్ కోసం చేయమంటే బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ జడ్జెస్ ఎందుకో ఇతని విషయంలో చాలా ఎక్కువగా ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది నాకైతే. తను మాట్లాడుతున్నా సరిగ్గా మాట్లాడనివ్వకుండా. అండ్ జడ్జెస్తో పాటు యాంకర్ అయిన శ్రీముఖి కూడా తనని గెంటేయడం, వెళ్ళిపోమని చెప్పడం, అండ్ జడ్జెస్ గమ్ముని అడ్డిచ్చేయండి పంపించండి అని చెప్పడం నాకు ఎందుకు చాలా చిరాకు అనిపించింది. అబ్బా ఎందుకో వీళ్ళ ముగ్గురు జడ్జెస్ శ్రీముఖిని చూసి ఈరోజు ఎపిసోడ్లో చాలా చిరాకు అనిపించింది. ఎస్పెషల్లీ అక్షరాజ్ విషయంలో తను సరిగ్గా మాట్లాడనివ్వట్లేదు, రోస్టింగ్ చేస్తున్నాడు, తనకు వచ్చినట్టు చేస్తున్నాడు. అది రోస్టింగే కాదు, అసలు నీకు చేయడం రాదని చెప్పి చాలా డిస్రెస్పెక్ట్ చేస్తూ తను ఎందుకో కొంచెం తగ్గించి మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. వీళ్ళైతే చాలా ఎక్కువ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ నిజంగా వీళ్ళు జడ్జెస్కి ఉండి ఏదన్నా ప్రెజర్లో ఉండి ఇలా మాట్లాడుతున్నారు, లేదని కావాలని ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా చిరాకు అనిపించింది ఈ రోజు నిజంగా. తను చాలా సేపు ఆర్గ్యూ చేశాడు. అండ్ తనైతే ముగ్గురు రెడ్ ఇచ్చేసి అండ్ తనైతే రిజెక్ట్ చేశారు. తను ఇంకా ఎందుకు వెళ్తానని చెప్పి అయితే వెళ్ళిపోయాడు. అండ్ లాస్ట్ రుచిత అనే ఒక అమ్మాయి అయితే వచ్చింది. తను వాళ్ళ బామ గెటప్ వేసుకుని ఫస్ట్ అయితే వచ్చి పర్ఫామ్ చేసింది, చాలా బాగా చేసింది. జడ్జెస్ ఇచ్చిన టాస్క్లు అయితే ఫినిష్ చేసింది, కానీ కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినట్టు అనిపించింది. ఏదేమైనా సరే తను కూడా చాలా బాగానే పర్ఫామ్ చేసింది. తనకి అభిజిత్ ఒకటే రెడ్ ఇచ్చాడు, బిందు మాధవి నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చారు, తనైతే హోల్డ్లో పెట్టారు. అక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్లో నాకైతే చరణ్ మహదేవ్ ఎనర్జీ అయితే బాగా నచ్చింది. ముగ్గురు జడ్జెస్ను ఒక ఆట ఆడుకున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి ఎనర్జీని తీసుకొచ్చాడు ఎపిసోడ్లో. అండ్ ఈ ముగ్గురు జడ్జెస్ అక్షరాజ్ విషయంలో అయితే చాలా చిరాకు అనిపించింది. చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ చాలా చిరాగ్గా బిహేవ్ చేశారు. శ్రీముఖి కూడా నాకైతే వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో, అక్షరాజ్ విషయంలో జడ్జెస్తో పాటు శ్రీముఖి కూడా చేసింది ఓవర్ యాక్టింగ్లో మీలో ఎంతమంది కనిపించిందో, అండ్ చరణ్ మహదేవ్ ఎనర్జీని తీసుకొచ్చి ఒక ఊపినట్టు మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేస్తూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.